అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ఒక ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మ తన వాళ్ళతో కాకుండా ఒక గుడిసెలో ఒంటరిగా ఉండేది. ఎన్నో ఏళ్లుగా ఎంతో కష్టపడి రూపాయి పోగు చేస్తుంది. అంత డబ్బు ఉన్నా కూడా ఎవ్వరికీ ఏమీ పెట్టకుండా, తన కోసం కూడా ఏమీ ఖర్చు పెట్టకుండా దాచుకునేది. తాను పోగు చేసుకున్న డబ్బునంతా తన ఇంటి పక్కనే ఉన్న ఒక చెట్టు కింద గొయ్యి తీసి ఆ గొయ్యిలో దాచిపెట్టేది. ప్రతిరోజు రాత్రి ముసలమ్మ ఎవ్వరూ చూడకుండా వచ్చి గోతిలో నుండి డబ్బు తీసి లెక్క పెట్టుకొని మళ్ళీ గోతిలోనే దాచుకునేది. ఇలా ఆమె డబ్బు మీద విపరీతమైన మమకారం పెంచుకుంటుంది. ఒకరోజు ముసలమ్మ రోజులాగే గొయ్యిలో నుండి డబ్బు తీసి లెక్క పెట్టుకోవడం పొరిగింటి వ్యక్తి చూస్తాడు. అతడికి ఆ డబ్బు కాజేయాలని ఆశ కలుగుతుంది. అతను ముసలమ్మ పడుకోగానే వచ్చి గోతిలో నుండి డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు. మరునాడు ముసలమ్మ లేచి చూసేసరికి గొయ్యిలోని డబ్బులు ఎవరో దొంగతనం చేశారని తెలిసిపోతుంది. తిని తినక కూడబెట్టుకున్న డబ్బు పోయేసరికి ముసలమ్మ గుండె ఆగి చనిపోతుంది. పొరిగింటాయన తాను కొట్టేసిన ముసలమ్మ డబ్బును జాగ్రత్తగా అటక మీద దాస్తుండగా 2 దొంగలు చూస్తారు. ఆ డబ్బు దొంగతనం చెయ్యాలని వారు పన్నాగం పన్నుతారు. అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక దొంగలు వచ్చి ఆ వ్యక్తిని చంపేసి అతను అటక మీద దాచుకున్న డబ్బును ఎత్తుకెళ్తారు. 2 కలిసి కొట్టేసిన డబ్బుతో అడవిలోకి పారిపోతారు. అడవిలో కూర్చుని 2 దొంగలు డబ్బు పంచుకోవాలని అనుకుంటారు. 2 దొంగల్లో ఒకడు, పథకం వేసింది నేనైతే అనవసరంగా వీడికిందుకు సగం డబ్బు ఇవ్వాలి అని అనుకుని రెండో వాడిని చంపేసి డబ్బు మొత్తం ఒక్కడే పట్టుకెళ్తాడు. డబ్బు తీసుకెళ్ళి ఇంట్లో ఇనప్పెట్టెలో దాస్తుండగా అతడి తమ్ముడు చూస్తాడు. డబ్బు మీద ఆశ కలిగిన అతడి తమ్ముడు ఎలాగైనా ఆ డబ్బుని కాజేయాలని అనుకుంటాడు. తన అన్నకి అన్నంలో విషం కలిపి తినిపించి అతడు చనిపోయాక ఆ డబ్బు తీసుకుంటాడు. అతడు ఆ డబ్బు తీసుకొని పారిపోతుండగా పాము కరిచి చనిపోతాడు. ఇదంతా గమనిస్తున్న భగవంతుడు, ఈ డబ్బు కోసం ఎంతమంది చనిపోతున్నారు? ముసలమ్మ ఒక్క పైసా కూడా ఎవ్వరికీ దానం చేయకుండా కూడబెట్టిన డబ్బు అవ్వడం వల్ల ఈ డబ్బు ఎవ్వరి వద్ద నిలవకుండా వారి మరణానికి కారణమవుతోంది. ఇలాగే ఉంటే ఇంకా ఎంతమంది ఈ డబ్బుకి బలి అవుతారో. తాను వాలిన చోటును కలుషితం చేసే ఈగలుగా మార్చేస్తాను ఈ డబ్బును అని అనుకొని భగవంతుడు ఆ డబ్బును ఈగలుగా మార్చేస్తాడు. ఆనాటి నుండి ఈగలు అపరిశుభ్రతకు, అనారోగ్యానికి కారకాలుగా మిగిలిపోయాయి. అందుకే ఈగలు వాలిన ఆహారం కలుషితమయ్యి మన అనారోగ్యానికి కారణమవుతుంది.